మున్సిపల్లో జిల్లాల సెగ్మెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్. జిల్లాలను రద్దు చేస్తారంటూ విస్తృత ప్రచారానికి కసరత్తు. అధికార పార్టీ లీడర్లు అలర్ట్. జిల్లాల రద్దు కావంటూ భరోసా. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చూస్తున్నట్లుగా సమాచారం. జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట ప్రకటన చేయగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున జిల్లాల కుదింపుకు తగ్గింపు పునర్విభజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్కు ఓటు వేస్తే జిల్లాల రద్దవుతుందంటూ ప్రచారం చేయాలని ఈ నిర్ణయాన్ని వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఇదే బిగ్ టాపిక్గా అక్కడ ప్రజలు ముందు పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాల సెగ్మెంట్ను తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబీ పార్టీ చూస్తుండగా సమాచారం. జనగామ, ములుగు, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, సూర్యాపేట ఇదైతే కాంగ్రెస్కు ఖచ్చితంగా చాలా దెబ్బతీసే పనే. ఎందుకని చెప్పేసి అంటే జిల్లాలు, మండలాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. ఆ ఫిక్స్ అయి ఉన్నదాన్ని ఎందుకని చెప్పేసి మార్చాలని చెప్పేసి చూస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఇది పార్టీకి కాంగ్రెస్కి అయితే తీరని నష్టం. ఇది ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కొత్తగూడెం, భువనగిరి, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ఇలా ఉమ్మడి జిల్లా కేంద్రాలు మినహా జిల్లాలు రద్దు కాబోతున్నాయని కారు పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఎవరికి వారు ఎక్కడికక్కడ తమ జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాల రద్దు ప్రచారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న నాయకులను మద్దతు ఇవ్వాలంటూ కారు పార్టీ ప్రకటించినట్లు సమాచారం. ఓటు వేస్తే జిల్లా రద్దు. తెలంగాణ పోరాటం ద్వారానే కొత్త జిల్లాలు వచ్చాయని ఇప్పుడు వాటికి ఎలా రద్దు చేశామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలుగా వారికి అండగా ఉంటామంటూ ధైర్యం కల్పిస్తూ భరోసానిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాలను రద్దు కాకుండా చేసే పోరాటంలో ముందుంటామని చెబుతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని, అది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గులాబీ నేతలు పక్కా వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా జేఏసీ అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. దీంతో పాటుగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటు వేసినా ఆ పార్టీ గెలిచిన జిల్లాల రద్దుకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలను కాపాడాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా జిల్లాలను కాపాడడం కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేసేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాల రద్దుకు మేము వ్యతిరేకం. జిల్లాలు ఏర్పడి దాదాపు 9 ఏళ్ళు అవుతుందని, ఇప్పటికే భవనాలు కూడా పూర్తయ్యాయని, అన్ని జిల్లాల పాలన సజావుగా సాగుతున్న తరుణంలో జిల్లాలు రద్దు చేయడాన్ని ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాటి సంఖ్య తగ్గించాలనే ఆలోచన ప్రజలకు వివరించాలని, అందుకు తమ కేడర్ను దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నారని, జిల్లాల్లో ఏర్పాట్లో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, కొత్త కలెక్టరేట్ కార్యాలయం వచ్చిందని, నవోదయ విద్యాలయం, నర్సింగ్ కాలేజీలో ఇలా పలు విద్యా వ్యవస్థ సంస్థలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. వీటికి తోడుగా జిల్లాల కేంద్రంలో భూముల ధరలు ఇళ్ల ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎంతో కొంత వృద్ధి చెందాయని, హఠాత్తుగా వీటిని రద్దు చేస్తే వీటన్నిటిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో జరిగేలోపు ప్రజలందరికీ జిల్లాల రద్దు వలన కలిగే నష్టంపై వివరించాలని గులాబీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జిల్లాల పునర్విభజన వ్యతిరేకిస్తూ కొత్త జిల్లాల్లో జేఏసీ సైతం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. కొట్లాడి మరీ జిల్లా సాధన. ఉమ్మడి ఏపీలో నాటి తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త జిల్లాలు ఏర్పాటుకు అందరూ మద్దతు ప్రకటించినా 33 జిల్లాలు ఏర్పాటు మాత్రం కొందరు వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగా ఆయనకు చెప్పే పరిస్థితి లేకపోవడంతో 33 జిల్లాలు కొనసాగగా వాస్తవంగా 131 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో మరో 2 జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని ఏర్పాటు చేశారు. ములుగు, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలో చివరిగా అయ్యాయి. కొత్తగా జిల్లాల ఏర్పాటులో పలు జిల్లాలను ప్రజలు ఉద్యమాలు చేసి సాధించుకున్న జిల్లాలను ఏ విధంగా రద్దు చేస్తామని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, వికారాబాద్, నాగర్ కర్నూలు లాంటి జిల్లాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అటువంటి జిల్లాలను ఎలా రద్దు చేస్తారంటూ ప్రభుత్వానికి పలువురు ఆశిస్తున్నారు.
నష్ట నివారణ దిశగా సర్కార్ అడుగులు. జిల్లా రద్దు అవుతుందనే సెంటిమెంట్ను మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సెంటిమెంట్ కొంత వర్క్ అవుతుందని గుర్తించిన గులాబీ నేతలు దీన్ని ప్రచారం అస్త్రంగా మార్చుకొని ప్రచారం చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ నేతల చర్యలను ప్లాన్ ముందే గుర్తించిన కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సెంటిమెంటు బలపడకు ముందే జిల్లాల రద్దు ప్రచారాన్ని ఎవరికి వారు ఖండిస్తున్నారు. స్థానికులకు భరోసా కల్పిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండించారు. ములుగు జిల్లా కొనసాగుతుందన్నారు. జనగామ జిల్లా సైతం రద్దు కాదని తాము కూడా జిల్లా కొనసాగించడానికి పోరాడతామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లకావత్ ధన్వింతి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడకుండా అధిష్టానం పార్టీ నేతలు అలర్ట్ అవుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మొన్ననే అనుకున్నాం. ఖచ్చితంగా ఎన్నికల ముందు ఏమంటారు ప్రజల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిండు. అది తిప్పి మళ్ళా రేవంత్కే ఏసరుగా మారిందని చెప్పేసి రేవంత్ ఇకనైనా గ్రహించి వాస్తవాలను జిల్లాలో మార్పు వల్ల ఉపయోగమైంది, మండలాల మార్పు వల్ల ఉపయోగమైంది. ఎక్కడైతే డిమాండ్ ఉందో మా గ్రామం అక్కడికి దూరం అవుతా ఉంది, మమ్మల్ని ఈ మండలాన్ని కలుపుర్రి అని చెప్పేసి డిమాండ్ ఉన్న ప్రాంతాలను మార్స్తే సరిపోతుంది, గ్రామాలను మార్స్తే సరిపోతుంది. రద్దు అనే మాట నిన్నే రద్దు చేసే కాడికి వస్తుంది. రద్దు అనే మాట ఇలా రేవంత్నే రద్దు చేయాలనే కాడికి వస్తూ ఉంది. సో ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు కూడా.